ప్రతి ఊర్లో ఫస్ట్ గుడి రామాలయమే ఎందుకు కడతారో తెలుసా? హే మచాస్, ఆ రాములు వారు గుడి కట్టే వాళ్ళకి ఎన్నో ఆటంకాలు అయితే ఎదుర్కొనేలా చేస్తారంట. ఎందుకంటే ఈ ఆటంకాలన్నీ ఎదుర్కొని సక్సెస్ఫుల్ గా గుడి కడతారో లేదా అని టెస్ట్ చేద్దామనంట. నేనైతే ఈ విషయం ఎవరో మాట్లాడుకుంటే విన్నాను. ఇది నిజమో కాదో కామెంట్ చేయండి. అయినా అలాంటి సిచ్యువేషన్స్ వస్తేనే కదా మనుషులకి నిజంగా దేవుడి మీద ఎంత భక్తి ఉందో తెలిసేది. అలాంటి ఆటంకమే మాకు ఒకటి వచ్చింది. అదంతా అధిగమించి మేమైతే ఊరేగింపు స్టార్ట్ చేసేసాము. మా తాతయ్య అయితే ఫుల్ జోష్ మీద డాన్సులు కూడా వేసేస్తున్నాడు. ఊరేగింపు వస్తుందంటే నేను వెయిట్ చేసేది ప్రసాదం కోసం. మా అమ్మలు అయితే ప్రసాదం తినేశారు. అలాగే నాకు కూడా కొంచెం పెట్టారు. టేస్ట్ చాలా బాగుంది. ఇంకా డాన్స్ చేసే వాళ్ళంతా వాళ్ళ డాన్స్ పార్ట్నర్స్ ని ఒక దగ్గర చేర్చుకుంటున్నారు. ఓకే, వీళ్ళు ఇప్పుడు ఏ డాన్స్ స్టెప్ వేస్తున్నారో నేను చెప్తాను ఎగ్జాక్ట్. ఫస్ట్ అయితే చుట్టూరు తిరుగుతూ చప్పట్లు కొట్టే డాన్స్, సెకండ్ అయితే ముందుకి వెనక్కి కాలు కదిపే డాన్స్, ఇంకా మూడోది అయితే జంటలు పట్టుకొని ముందుకి వెనక్కి ఎగిరే డాన్స్. అమ్మో, నా టాలెంట్ చూస్తే నేను కొరియోగ్రాఫర్ అయిపోవచ్చేమో అనిపిస్తుంది. మీరేమంటారు కామెంట్ చేయండి. ఇంకా ఊరేగింపు అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది గైస్. రేపైతే గుడి ప్రతిష్ట అనమాట, ద బిగ్ డే. మా తోచలక గ్రామం రామాలయ ప్రతిష్ట ఎలా జరిగిందో రేపైతే చూద్దాం.